పోయిన కొడుకు ఉల్లెకొచ్చి బతికే ఓ కొడుక కేసీఆర్ మార్చినావు మా బతుకు తీరు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు లోక కళ్యాణమునకై వనవాసమేగినాడు రాముడు ధరణి సర్వస్వం మీకే దారబోసి సైన్యమున పట్టుబట్టలతోడా సాగినాడు రాజ్యమే తెచ్చినోడు ధర్మమై నడచినాడు ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోడు అప్పుడే బాగుండే పెద్ద సారు కరువచ్చి పడ్డది కేసీఆర్ ఊర్లెండిపోయినంటే మా బతికెండిపోతున్నదే దేవుడెళ్ళిపోయిన గుడిలా మోసిపోయే మా బతుకులిలా ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున గుడు చెదిరిన పచ్చులమైనము ఓసారు నువ్వు లేక గుండె వలిగి ఎదురు చూస్తున్నాము ఈ రాకకు కారాగక చేతులు కాల్చుకున్నమయ్యా మన్నించు కేసీఆర్ మళ్ళా రావాలి మన సర్కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు ఓసారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలి అందాల గులాబీ కారు సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సావు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ళ కాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లా
సాయం అందించనమ్మ. పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు. 400కే గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు. మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత. అడగకుండానే అన్ని చేసే ఆత్మబంధువై మనల చూసే బంగారు తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే. సారే మన సారే చల్ సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లలల్లా. దండి ధైర్యాన్నిచ్చారా దళిత బంధు, గుండె నిబ్బరమాయ బీసీల బంధు. అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తానండు. సాయమై వచ్చింది మైనార్టీ బంధు, ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్. వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల. ప్రజల క్షేమమే కోరేనయ్యో సంక్షేమ పథకాల సర్కారయ్యో. కష్టజీవుల సర్ది పువ్వైనోడు తెలంగాణ బతుకు తొవ్వైనోడు. సారే మన సారే చల్ సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లలల్లా. కడుపులు నింపగా అన్నపూర్ణగా పథకం చూడు. ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు. ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి. 15 లక్షల ఆరోగ్య రక్ష. కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష. ప్రగతిలోన పరుగులెంతకారు పాలనకింకెవరు సాటి రారు. ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు. సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో. కళ్యాణమునకై వనవాసమేగినాడు రాముడు. ధరణి సర్వస్వం మీకే దారబోసి ధైన్యమున కట్టుబట్టలతోడా సాగినాడు. రాజ్యమే తెచ్చినోడు ధర్మమై నడచినాడు. ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోడు. అప్పుడే బాగుండే పెద్ద సారు కరువచ్చి పడ్డది కేసీఆర్. ఊర్లెండిపోయినట్టే మా బతికెండిపోతున్నదే. దేవుడెళ్ళిపోయిన గుడిలా మోసిపోయే మా బతుకులిలా. ఎట్లుండే తెలంగాణ ఎట్లయితుంది ఈ రోజున. గుడు సెదిరిన పచ్చుల నువ్వు లేక గుండె వలిగి ఎదురు చూస్తున్నాము నీ రాకకు కారాగక.
కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు సారు కేసీఆర్ వేసుకోను టాపు గేరు ఏడాగకుండా మల్ల రావాలయ్య అందాల గులాబీ కారు. ఆహా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావా ఆహా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికాటి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఏండ్ల నుండి వెనక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు స్వరాష్ట్ర పొద్దై వర్ధిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు 5,000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు అత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీలకాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు పక్క చెక్కినోళ్ళ దిక్కైనాడు 400 గ్యాస్ సిలిండర్ అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత మాటిచ్చినాడమ్మ మనసున్న నేత అడగకుండానే అన్ని చేసే ఆత్మ బంధువై మనల చూసే అందరూ తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల దండి ధైర్యాన్నిచ్చే దళిత బంధు గుండె నిబ్బరమాయ బీసీల బంధు అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తానండు రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తానండు సాయమై వచ్చింది మైనార్టీ బంధు ఉద్యోగ ఉపాధి
ఫ్లైఓవర్స్ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రజల క్షేమమే కోరెనయ్యో సంక్షేమ పథకాల సర్కారయ్యో కష్టజీవుల సర్ది పువ్వైనోడు తెలంగాణ బతుకు తొవ్వైనోడు సారే మన సారే చల్ సారే కావాలంటున్నదే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లలల్లా సన్న బియ్యంతోని కడుపులు నింపగా గన్నపూర్ణగా పథకం చూడు ఉన్నత విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలలు నేడు పాఠశాలలు నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష ప్రగతిలోన పరుగులెంతకారు పాలనకింకెవరు సాటిరారు ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో గిర 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 రేకు దక్క గిర 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 కేసీఆర్ పక్క గిర 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 రేకు దక్క గిర 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 కేసీఆర్ పక్క 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 కళ్ళ ఎత్తి చెప్పుతున్నా తొడగొట్టి చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా ఎవడొస్తాడ రండి రబాయ్ ఎత్తిన తల దించనుపై పట్టిన చండిడు వనుపై కారు గుర్తు కోటేస్తా ఎవడాప్తడ చూస్తారా బాయ్ 10 ఏండ్ల పాలనలా బయలంగా ఉన్నామన్నా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవుర మల్లా వంగ దిగులొంగ నువ్వు ఏ సమేసుకొస్తే మోసపోను బై చాల్ నీ బాసేమో ఢిల్లీ మాదేమో గల్లీ అసలేందిరా నీ లొల్లి అసలు అనను నేను పంచన్ గుజరాతోనికి మొక్కన్ మా తమ్ము చూడు దక్కన్ ఏమొస్తది ఏమొస్తది ఏమొస్తదనంటివి తెలంగాణ వచ్చనంటే చీకటైతదంటివి గడియ కూడా పోని కరెంట్ వచ్చింది చూసినవా మోచేతి లోతులనే నీళ్ళొచ్చిన చూసినవా చూస్తావా నువ్వు వస్తావా పల్లెల్లో రైతన్నల సంబురాలు చూడరా పట్టణంలో రాలుతుంది పెట్టుబడుల జాతర రాసుకోర పిట్ట ఇది కేసీఆర్ అడ్డ తెరలు కాదు తెలంగాణ నువ్వు కింద మీద పడ్డ బల 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 బల
తెలంగాణ. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తలరాతను మార్చిన నవవసంత ఋతువు. వివక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన, అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మ గౌరవ భావన. పిడికిలెట్టిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన. నిధులు నీళ్లు నియామకాలు అన్నీ నిలువు దోపిడి, పిడికిలెత్తితే కాల్చి చంపిన రక్త చరిత్రల రాపిడి. పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనే కోసా, తెలంగాణ రేషాన్ని చూపిన కేసీఆరే మణిపూస. అమరుల మెడలో పూలదండనే గులాబీ జెండగా మార్చిండు, అమరుల మెడలో పూలదండనే గులాబీ జెండగా మార్చిండు. ప్రజల కోసమై పదవులను దిలి పోరుబాటనే పట్టిండు, తను పోరుబాటనే పట్టిండు. కేసీఆర్ 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 జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. సత్యాగ్రహమే శస్త్రమై అహింసయే తన అస్త్రమై ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం. రహదారులనే దిగ్బంధించిన జాగృత జనజయ కేతనం. సమరాంగణమున సకల జనులను ఏకం చేసిన నైపుణ్యం. కేసీఆర్ దీక్ష భూనితే దిగి వచ్చింది ఢిల్లీ, కేసీఆర్ దీక్ష భూనితే దిగి వచ్చింది ఢిల్లీ. జోహారన్నది ప్రతి హృదయం, అమరవీరులకు ప్రణమిల్లి, ఆ అమరవీరులకు ప్రణమిల్లి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ నినదించే రుద్రవీణ. అర్ధశతాబ్దపు ఆశయ సాధన నూతన రాష్ట్రావతరణం. నవశకానికి నాంది పలికినది కేసీఆర్ సారథ్యం. బీడు భూముల దాహం తీర్చెను గోదారి కృష్ణ నీళ్లు, తుడుచుకున్నది తెలంగాణము తరతరాల కన్నీళ్లు. ఆకలికే కల తెలంగాణము అన్నపూర్ణగా మారింది, ఆకలికే కల తెలంగాణము అన్నపూర్ణగా మారింది. అభ్యుదయంలో సంక్షేమంలో అగ్రపథానికి చేర్చింది, శిఖరాగ్రపథానికి చేర్చింది. గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్నదాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి
తెలుసుకోవాలని ఉన్నదే మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో ఆనాడు ఆకలి చావులు ఆత్మ బలిదానాలకు తెల్లవారెనయ్యో ఎండిన బతుకుల ఎదలు చూసి కుండె చెరువై కళ్ళెర్ర చేసిన యోధుణ్ణి ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఊరూర పోరాట అగ్గిరాజేసిన ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ ఎంత కోటలని దేగరెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే చరిత గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము కొట్లాడి తెస్తేనే పచ్చాని మాగాని అయ్యింది తెలంగాణ రాష్ట్రం. రావణ రాజ్యంలో రాముడిలా వచ్చినావుమా కల్వకుంట్ల చంద్రశేఖర. కల్వకుంట్ల సెందురుడు రాజ్యాన్ని సాధించి సంక్షేమాన్ని నిలిపిండు. మనసున్న మహారాజు కల్వకుంట్ల సెందురుడు రాజ్యాన్ని సాధించి సంక్షేమాన్ని నిలిపిండు. పథకాల పండుగని తెచ్చిండయ్యో మా అయ్యా, 10 కాలాలు గుర్తుండే సాయం చేసిండోరయ్యా. రిస్కే వద్దు ఓరన్నా మళ్ళోసారి మాయన్నా, కేసీఆర్ కు ఓరన్నా ఓటును గుర్తురమాయన్నా, మళ్ళీ రావాలే మనసు గల్లా సర్కారే. గులాబీ జెండా ఎగరాలే, గుంపులు కట్టి నడవాలే, 3సారి ముచ్చటగా కేసీఆరే కావాలే. గులాబీ జెండా ఎగరాలే, గుంపులు కట్టి నడవాలే, 3సారి ముచ్చటగా కేసీఆరే కావాలే. వాసర పథకంతో వయ్యకు చేయూత, వికలాంగుల మనసెంతో మురిసింది ఈ పూట. ఒంటరి
మంచి క్యాచ్ వచ్చింది ఇక్కడ నుండి అన్న క్యాచ్ బాగా వచ్చింది బయట పోవాలి కదా ఈ బయట పోతే దీనికి సౌండ్ వస్తుంది మాట క్షుణ్ణంగా వినండి మీరు. ఇందు తర్వాత ఇంకా ఉత్తరం కావాలా కేసీఆర్ కావాలా? సారు తీర్చుకోవాల్సిన సంగతి ఉంది. జై తెలంగాణ. మన నాయకుడు మన కోసం వచ్చినటువంటి మన కేటీఆర్ గారు వచ్చారు. వారికి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని మాట్లాడుతూ ఎంత జై తెలంగాణ. तेरे को पूरा पैसा दे देंगे तुम బాగున్నారా బాల్సాడరా మంచిగానే ఉన్నారా ఏమన్నా ఆగమైందిరా ముసలైన మాకు మీరేమన్నా ఆగమైందిరా ఏం కాలే కదా ఒక్కసారి మరి అన్ని పిడికిలు పిడికిలన్నీ దుకాణాలు మామూలు కదా తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ पीछे आप लोग मुट्ठी मुट्ठी उठाइए पीछे जो हमारे बहनें हैं आप सभी लोग मुट्ठी मुट्ठी उठा के बोलो जय तेलंगाना। ऊपर वहां दूर तक अम्बेडकर के पीछे तक मैं देख रहा हूँ जय तेलंगाना। कारू गुर्तु के भाई लोग कारू गुर्तुके మీదున్న తమ్ముళ్ళు కారు గుర్తుకే నేను వచ్చిన పని అయిపోయింది పోనా. గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వం మీరు సప్పుడెక్కుంటే అందరికీ మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అట్లాగే గౌరవనీయులు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఇక్కడ బాన్స్వాడలో ఆర్గనైజ్ చేయడంలో మరి సోదరులు ఇక్కడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోచారం శ్రీనివాసరెడ్డి మనం నిడిచిపెట్టిపోయినా నేను మాత్రం గరీబోన్నైనా కేసీఆర్ తోనే ఉంటా అని చెప్పి అయినా ముద్దు బిడ్డగా ఉన్న తమ్ముడు సుబేర్ గారు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జ్ గా విచ్చేసిన గిరిదావరి గంగారెడ్డి గారు గౌరవనీయులు ఎలమంచలి శ్రీనివాస్ గారు మన జిల్లా రైతు బంధు సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ రత్నకుమార్ గారు బోడ రామచంద్ర గారు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ గారు మాధవరెడ్డి గారు చెండూరు సర్పంచ్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా 1 నుంచి 19 వరకు పోటీ చేస్తున్న ఫిరోజ్ గారు జుబేర్ గారు ఉబేద్ గారు గంగారాం గారు అందే సుప్రియ రాజు గారు వారితో పాటు ఖలీల్ గారు అనురాధ సూరి గారు డి సుకన్య గారు గాన్ల కృష్ణ గారు డి శ్రీనివాస్ గారు రమేష్ యాదవ్ గారు మోచి గణేష్ గారు బోడి సీను గారు ఖాదర్ గారు అక్బర్ గారు శ్రీనివాస్ గారు పర్వీన్ బేగం గారు ఫాతిమా జబీన్ లాయక్ గారు మక్బూల్ గారు వీళ్ళంతా కూడా మన అభ్యర్థులు కారు గుర్తు మీద మీ దగ్గరకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములను నేను ఒకటే మాట అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా లేక రేవంత్ రెడ్డి వచ్చినాక బాగున్నదా ఒక్కసారి చెప్పు. పక్కానా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండేనా? हमारी बहनें कुछ नहीं बोल रहे, आप बोलिए जरा कौन रहे से बताता केसीआर साहब कि अभी जो कांग्रेस का दौरा है अभी अच्छा है. मैं इसलिए पूछ रहा हूँ आप सभी भाइयों से बहनों से ఎందుకు అడుగుతున్నా అంటే రాంగరాంగ నేను గాంధారి లాగిన గాంధారిలో 5 నిమిషాలు ఛాయ్ తాగుదామని ఆగితే అక్కడ ఒక పంతులు కలిసి పెద్ద మనిషి, ఆ పంతులు ఆడిపోతున్నావు అన్నాడు. బాన్స్వాడ పోతున్నా అన్న. ఎందుకు పోతున్నావు అన్నాడు. ఎలక్షన్ ఉంది మన వాళ్ళందరికి అంబేద్కర్ లాగా బాగా జమైన్లు మేము పోయి మాట్లాడేది ఉన్నది అన్న. అరే బాన్స్వాడ వాళ్ళు ఆయన ఆగమైతారు పోచారం చేయబట్టి
జర అన్ని విషయాలు మెల్లగా చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి పెద్ద మనిషి అని నేనన్నా. అంటే ఒకటే మాట చెప్పమన్నాడు. ఏం లేదు తమ్మి, 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కదా, మున్సిపల్ ఎలక్షన్. అందులో బాన్స్వాడలకు ఏం చెప్పంటే 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిండు. కానీ 2,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకొని, కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. అట్లాగే నెలకు 2,500 మహిళలకు ఇస్తా అన్నారు కదా మహాలక్ష్మి అని. ఆ 2,500 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయింది. కానీ బతుకమ్మ చీర తీసుకున్న వాళ్ళందరూ ఏ గుర్తు కోటేయాలి? కోన్సీ నిషానే వారి ఒక పంతులు గారు చెప్పిండు, నాకైతే తెలియదు. పెద్ద మనిషి చెప్పిండు, మీ అందరికి బాన్స్వాడలోకి చెప్పిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు పంతులు గారు. ఇప్పుడు మీరు ఎల్లుండి 11 తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేస్తానికి పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి. మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది, చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది, మిమ్మల్ని మంచిగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది. పంతులు గారు చెప్పిండు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు. ఆయన ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నాకైతే తెలియదు. అలా కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు ఉండే, ఇప్పుడు అది కూడా తీసి పారేశారు. అయినా బాన్స్వాడలో నేను ఒకటే అడుగుతున్నా మీ అందరికి, ఏమున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మంచిగా అయిందా? మీకు ఆలోచన చేయండి. ఏం జరిగింది మంచిగా? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఆనాడు. మరి ఈరోజు ఇక్కడున్న మన ఎమ్మెల్యే మీరందరూ దయదలిచి 2023లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఓటేసారు. ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఇవ్వ, ఇది పట్టుకోండి ఒక్క నిమిషం. ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే, ఇగో ఇక్కడనే ఇదే జాగర, ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. అరే आप लोग खामोश बैठे तो सुनाई. అనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3. ఒక ఆంబోతులు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిలిచిపెడతారు. అది ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి పాండవాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాగా ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దాంట్లో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడు ఎరుగు. అచ్చోసిన ఆంబోతులు లేకుండా నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే. ఎవడు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైట్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాసరెడ్డిని పొందబెట్టాలన్నట. నేనంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే, ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. మరొక నిమిషం, పోచారం శ్రీనివాసరెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనేం మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేము సార్. ప్రాణం ఉన్నంత వరకు ఇంకొకరు లేదు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నాను సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతూ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి. ఏం చెప్పిండు ఎరికేనా?
నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిందా, బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సప్పుడే ఏదైనా బండ కట్టుకొని బాయిలో దుంకుమని రాదు. ఎందుకు బతికి? బాన్స్వాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండబూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండబూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకలు పోయి ఇలా కూర్చున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎందుకు పోయినావు? ఓటేసిన బాన్స్వాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాసరెడ్డి గారు? ఎందుకు పోయినావు? దేనికోసం పోయినావు? ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా. మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ఓటేయాల మీరు 11 తారీఖు నాడు. నేను అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పాలా మీరు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. వచ్చిందా? వచ్చిందా రాలేదా? చేజు పెట్టురి. వచ్చిందా రాలేదా? లగాయించి చెప్పు, వినబడతలేదు. వచ్చిందా రాలేదా? తులం బంగారం వచ్చిందా? మీ బాన్స్వాడలు అబద్ధాలు చెప్తున్నారు, నాకు తెలుసు. 4000 వచ్చింది, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. వచ్చిందా రాలేదా? నిజంగా ఇప్పుడు 4000 పడలే? మరి గాంధారిలో పడ్డాయి అంటారు, పడలేదా మీకు? తులం బంగారం రాలేదా? నెలకు 2500 పడలేదా? మరి 2500 పడితే ఇప్పటికి 1,00,000 రూపాయలు రావద్దా మీకు? స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 6 గ్యారెంటీలు అన్ని అయిపోయినాయా? రైతులకు రైతు భరోసా పడ్డదా? 15,000 రూపాయలు వచ్చినాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మార్పు బాగుందా? అయినా సిగ్గు లేకుండా చేయి గుద్దుదామా? మనకు సిగ్గు లేదా? ఉందా లేదా? అదన్న చక్కగా చెప్పురి. ఉన్నదా లేదా? మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేయి గుద్దుతాం మనం? గుద్దుతామా? पक्का ना लेगा? हमारे माइनॉरिटी भाइयों से बहनों से पूछ रहा हूं मैं, आपको भी वादा करे, आपको क्या बोले? माइनॉरिटी सब प्लान लाएंगे बोले। मौलाना आजाद के नाम पे तालीम तोहफा बोले, कुछ मिला क्या आपको? रमजान तोहफा వచ్చిందా చెల్లే? रमजान तोहफा मिला क्या आपको? బతుకమ్మ చీర మిలా? नहीं मिला कि मिला? బతుకమ్మ చీర రాలే, కనీసం రైక పెట్టిండా? వీడు చీర కాదు, రైకనన్న పెట్టిండా? అయినా గుద్దుదాం మరి చేయి గుర్తుకు. వాళ్ళకి సిగ్గు లేకపోతే లేదు, మనకు లేదా? ఆలోచన చేయండి, ఆగం కాకుండ్రి. పోయిండు ముసలాయన ఆంబోతు దున్నపోతు అని అవతల అంత గలీజ్ గలీజ్ తిట్లు తిడుతుంటే సిగ్గు లేకుండా పోయి ఆడిసిరే ఇంగిల్ మెతుకుల కోసం ఆశపడి ఇవాళ బాన్స్వాడ ఇజ్జత్ తీసి అందులో దొరవడ్డాడు. కానీ రేషం గల్ల బిడ్డలు, మా జుబేరస్ వంటి బిడ్డలు ఇవాళ ఇక్కడ నిలబడ్డారు. పోచారం శ్రీనివాసరెడ్డి, నీ కాడ పైసలు ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఉండొచ్చు, మా కాడ క్యారెక్టర్ ఉన్న నాయకులు, జుబేర్ లాంటి నాయకులు, బాజిరెడ్డి అన్న లాంటి నాయకులు, ఎలమంచల్ సీనన్న లాంటి నాయకులు, రత్నకుమార్ లాంటి నాయకులు, రత్నాల్ లాంటి నాయకులు బాన్స్వాడలు ఉన్నారు. అన్నిటికీ మించి బాన్స్వాడ ప్రజలు ఇలా గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. ఉత్తుత్తగానే కాదు, మీరు యాద పెట్టుకోండి, ఒకటే మాట యాద పెట్టుకోండి. ఒకసారి ఎవడన్నా మనను మోసం చేస్తే, ఆ రోజు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు కదా, 420 హామీలు ఇచ్చిండ్రు కదా, ఒక్కటన్నా పూర్తయిందా? ఒక్కటైంది, ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, మా ఆడపిల్లలు చెప్పాలి. మీరు చేయలేపితే ఇప్పుడు బస్సు ఆగుతుందా ఎక్కడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలేపితే బస్సు ఆపుతుండే, ఇప్పుడు బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? గౌరవం దొరుకుతుందా మీకు? అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే తెలియదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. అది ఏం ఫ్రీ పాడైంది నాకైతే అర్థమైతే లేదు. అందుకే ఆగం కాకుర్రి. మళ్ళా అరే నీకు దండం పెడతారా, నువ్వు గుట్టకరా, నువ్వు छोड़ दे रहे मेरे को, कई को मेरे पीछे पड़ा, गला बैठ गया, कहां से लाया रे इसको? पोचारम भिजाया क्या इसको? పోచారం విజయ శాయద్. ఇగో నేను ఒకటే అంటున్నా, ఇక దొంగలకు సద్దులు కట్టింది చాలు, కాంగ్రెస్ దొంగలు సద్దులు కట్టింది చాలు. ఇలా రేవంత్ రెడ్డి అనే తోడు కాంగ్రెస్ మనిషి కూడా కాదు, యాద పెట్టుకోరు మీరు ఈ మాట అని. వాడు కుల్లా చెప్తుండు, ఓ ఉప్పర్ హమారే బడే బాయ్ అని చెప్తున్నాడు. ఊపర్ బడే బాయ్ అంటే ఇక్కడ చోటే బాయ్, ఊపర్ మోడీ యాపే కేడి, ఇద్దరు దొంగలే. కాబట్టి పొరపాటున కూడా మా ముస్లిం అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ లుచ్చగల్ల మాటలు నమ్మకుండ్రి, మళ్ళా మోసపోకుండ్రి. ఎందుకంటే మీకు అడ్డమైన మాటలన్నీ చెప్పిండు. మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, 1000 కోట్ల బడ్జెట్, 4000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు जब केसीआर साहब थे यहाँ पे हुकूमत चला रहे थे और वजीर आला थे, आपको याद होना चाहिए, इमाम और मौजनों को केसीआर साहब ने पहली बार तारीख में 5-5 हजार रुपया दिया. ये लोग वादा करे 12,000 रुपया देंगे बोल के वादा करे. अरे 12,000 को छोड़ो,
12,000 को गोली मारो, कम से कम वो 5,000 भी नहीं दे रहे आजकल। 8-9 महीने से वो भी नहीं मिल रहा इमाम मौजूनों को। जो अल्लाह के बंदे हैं उनको आज उनको भी चीट करने वाले, उनके साथ भी गद्दार करने वाले गद्दार पोचारम श्रीनिवास रेड्डी जो है, मौकाफरस्त आदमी जो पोचारम श्रीनिवास रेड्डी है, उसको सबक सिखाइए। इंशाअल्लाह ऊपर भगवान करे, देर है पर अंधेरा नहीं है। 2 साल इंतजार करना पड़ेगा बांसवाड़ा में, पर मैं उम्मीद करता हूं इंसाफ जरूर मिलेगा। केसीआर जैसे लीडर जिसके साथ इन्होंने गद्दारी की, जिसके साथ 10 साल 1 नहीं 2 नहीं ఏం తక్కువ చేసిండే కేసీఆర్ నీకు నాకు తెలియకడుగుతా శ్రీనివాస్ రెడ్డి గారు 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు వ్యవసాయ మంత్రి, నిన్ను తెల్లారు లేస్తే లక్ష్మీపుత్రుడు అని పిలుస్తుండే కేసీఆర్ గారు. ఇంకో 5 ఏళ్లు స్పీకర్, మొత్తం మా అందరికంటే పెద్ద కుర్చీ చేసి మీద కూర్చోబెట్టిండు. బాన్స్వాడకు ఎన్ని పనులు చేసిండు ఒకసారి లిస్ట్ ఇయ్యే. బాన్స్వాడకు 1-2 కాదు ఎన్ని పనులు చేసిండో కేసీఆర్ గారు చేసిండు. పోచారం చేసింది ఏం లేదు. ఏమేం చేసిండు? ఇగో ఇదే బాన్స్వాడను మున్సిపాలిటీ చేసినాం. ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే, ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని. నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పిలిచి అంకుల్ బాన్స్వాడను మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు. నేను చేస్తే ఏమైంది? పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు. అవి కూడా ఇచ్చిన. నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన. అటెనక కేసీఆర్ గారు మళ్ళొక 25 కోట్లు ఇచ్చిండు ఇదే బాన్స్వాడకు. మళ్ళా తర్వాత 500 కోట్ల రూపాయలతోని ఇండ్లు, భవనాలు, ఆసుపత్రి, కుల సంఘాల భవనాలు మొత్తం దానికి పైసలు ఇచ్చిండు. 40 కోట్లతోని ఇగో ఈ మెయిన్ రోడ్ మీద డివైడరు, ఇగో చెట్లు, లైట్లు, ఇవన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పెట్టలే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ సార్ ఇచ్చిండు తప్ప పోచారం పీకిందేమీ లేదు. నిజంగానే పీకిందేమని ఉంటే మరి కాంగ్రెస్ లకు పోయినాక 1 రూపాయి తెచ్చినవా? రేవంత్ రెడ్డి సంకనాకినాక 1 రూపాయి ఇచ్చిండే వాడు? ఎంగిలి మెతుకులు నీకేసిండేమో, నీ పిల్లలకేసిండేమో గానీ బాన్స్వాడకు రూపాయి వచ్చిందా? మా రైతులకు రైతు బంధు పడ్డదా? ఇవాళ ఏం తారీఖు? ఫిబ్రవరి 7 తారీఖు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఆఖరి వారంలో టింగు అని ఫోన్ మోగుతుండే, రైతు బంధు పడుతుండే, దుకాణాలు నడుస్తుండే, రైతులు మంచిగుంటుండే. మీరొక్క ఫోన్ కొడితే ఆటో తమ్మునికి ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా యూరియా బస్తా కోసం మన బతికేంది? మళ్ళా లైన్లు కడుతుర్రా మంచిగా? మరి బాగున్నదా? మార్పు మంచిగుందా? అందుకే అంటున్నా, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇవన్నీ నచ్చినాయట. ఏది యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి నచ్చిందంట, రైతు బంధు దొరకకపోవడం నచ్చిందంట, మొత్తం 6 గ్యారెంటీల పేరు మీద మోసం నచ్చిందంట. అందుకే పోయి కాంగ్రెస్ లో వచ్చిందంట. ఇంకా చాలా చేసినాం మనం పనులు. మన ప్రభుత్వంలో ఆనాడు నసరులాబాదు, చందులాలు, మోస్రా, రుద్రూర్, పొతంగల్ మండలాలు కొత్త ఏర్పాటు చేసుకున్నాం. 2 రుద్రూర్ సర్కిల్, బాన్స్వాడ పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాం. 42,000 మందికి కేసీఆర్ గారు రాకముందు 200 రూపాయ పెన్షన్ ఉంటుండే. కేసీఆర్ వచ్చినాకనే 2000 పెన్షన్ అయింది. కరెక్టా కాదా? కేసీఆర్ ఇచ్చే పెన్షన్ తప్ప కొత్తగా ఏమైనా వచ్చిందా చెల్లె? 1 రూపాయని పెరిగిందా? మరి ఎందుకు పోయిండల్లా కాంగ్రెస్ పార్టీలకు చెప్తాడా పోచారం శ్రీనివాస్ రెడ్డి? అట్లాగే 42,000 మందికి ఆసరా పెన్షన్లు, 70,000 మందికి రైతు బంధు. ఇలా కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు. 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు. కానీ ఆ 10,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. యాదికున్నదా? 2 బార్ రైతు బంధు బి దోకాది అయిన. ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు, 2,000 పెన్షన్లు. అట్లాగే 14,000 మందికి రైతు బీమా, రైతు చచ్చిపోతే ఇచ్చే 5 లక్షల రూపాయలు దేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యది? ఒక కేసీఆర్ ప్రభుత్వమే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అది కూడా బంద్ పెట్టిండు. అట్లాగే 15,000 మందికి కళ్యాణ లక్ష్మి, 30,000 మందికి కేసీఆర్ కిట్లు. నేను ఒక్క మాట అడుగుతా, ఏమన్నారు ఆ రోజు? కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తుంటే, కేసీఆర్ ఇచ్చే చెక్కు 1,16,000 ఏడ సరిపోతుంది? లగ్గం అయిపోయినాక వస్తుంది, పిల్లగాళ్ళు పుట్టినాక వస్తుంది. నేను రాగానే సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియా గాంధీ తోడు, నేను వెంటనే తులం బంగారం ఇస్తా. ఇచ్చిండా? ఎంత పిరమైంది ఇప్పుడు బంగారం? ఎంత అయింది ఇప్పుడు బంగారం? 1,75,000 రూపాయలు అయ్యింది. ఇంట్లో నా భార్య కూడా తిడుతుంది నన్ను, ఏమయ్యా కొనమంటే కొనకపోతే చూడు ఎంత పిరమైందని తిడుతుంది. ఆడోళ్ళందరూ తిడుతురు, అంతేనా? మరి ఈ లంగల మాటలు వింటే నేను చెప్పిన ముందే ఇది వరకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకుర్రి. వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే బ్యాచ్ దొంగలు వీళ్ళు. తాండుపాలెం దొంగలు, స్టువర్ట్పురం దొంగలు వీళ్ళు. అందుకే అంటున్నా, నేను అసలు దొంగలను నమ్మితే కొంప కొల్లేరైతుందని ముందే చెప్పిన. ఇగో ఇంకొక మాట, నేను ఒక మాట అడుగుతా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరైనా గర్భవతి అయితే ఆడపిల్ల ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించకపోతుండే. ఎక్కించకపోయి సర్కార్ దవాఖానకు తీసుకుపోయి
అక్కడ మంచిగా ప్రసూతి అయినాక చేతుల ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000, చేతుల మంచిగా జాన్సన్ సబ్బులు, జాన్సన్ మంచి మంచి పౌడర్లు అన్ని పెట్టి చేతుల కేసీఆర్ కిట్టు పెడుతుండే. ఇలా వస్తుందా కేసీఆర్ కిట్టు? జోర్సే బోలో జరా. కేసీఆర్ కిట్టు వస్తుందా? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? రైతు బంధు వస్తుందా? అయినా కాంగ్రెస్ కే ఓటేద్దామా? వాళ్ళకు సిగ్గులేదు, మనకు లేదా? ఆలోచన చేయండి. ఇంకొక మాట ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏదో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటెనక పొలమమ్మి కట్టించినట్టు పోజులు కొడుతున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిండు కదా, ఈయన ఏమని ఇచ్చిండా? ఈయన ఇంటెనక పొలం అమ్మిండా? యాడికెళ్ళి ఇచ్చిండు? ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు మంకుపట్టు పడితే పెద్ద మనిషి కదా, నాకు దగ్గరోడు కదా, మంచిగా నిజామాబాద్ జిల్లాలో ఏమైనా సహాయపడతాడేమో అంత పార్టీకి గాని ప్రజలకు గాని అని చెప్పి ఒక్క బాన్స్వాడ నియోజకవర్గానికే 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. అవన్నీ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లు తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఇండ్లు కాదు, మర్చిపోకుండ్రి. అట్లాగే నేను ఒక మొత్తం కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండి. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు? సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్ లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా? ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇయ్యాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంది? మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిరు? 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? ఎక్కడన్నా ఒకరికి ముట్టిందా? మైనారిటీ బంధు ఇస్తా అంటివి, మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అంటివి, వాళ్ళకు కూడా ఇయ్యాల మోసం చేస్తేవి. అందుకే నేను అంటున్నా, ఆలోచించి ఓటేయండి 11 తారీఖు నాడు. మన కాడ పైసలు లేకపోవచ్చు పోచారం లెక్క, ఎందుకంటే అక్కడ ఆంబోతులు దున్నపోతులు ఏమో ఉన్నాయట. రేవంత్ రెడ్డి చెప్తుండే, నాకు ఎరగలేదు, నేను అంటలేను. నేను పెద్ద మనుషులను తిట్టే అలవాటు నాకు లేదు. రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లే నేను చెప్తున్నా. ఆంబోతులు దున్నపోతులట. మరి ఆంబోతులు దున్నపోతులు తిన్నవి సాలదన్నట్టు ఇవాళ పైసలు ఇచ్చి మీ దగ్గరకు వస్తారు. మా ఆడబిడ్డలందరూ నేను ఒకటే కోరుతున్నా, యాద పెట్టుకొని ఒకటే మాట, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి పంపిన లంగ పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడతారు. మీరేం చేయాలి ఎరికేనా? 1000 రూపాయలు ఇస్తే మెల్లగా అడుగురి, బిడ్డ 1000 రూపాయలు ఇచ్చినవు సంతోషం, మరి మిగిలిన 99,000 ఎప్పుడు ఇస్తావురా అని అడుగురి. అంటే వాడు మిగిలిన 99,000 దాకా నేను ఏమైనా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా నెలకు 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 26 నెలలాయే కదా బిడ్డ, 1,05,000 వేయాలి నువ్వు. మరి 1000 రూపాయలు అయితే మిగతా 1,04,000 ఎవడిస్తాడరా? పోచారం శ్రీనివాసరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాన్ అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు కొడుక, ఎప్పుడు ఇస్తాడు అని అడుగుండ్రి. రెండోది మజబూర్ చేస్తారు మీకు. ఏమంటారు? చేతిలో 1000 రూపాయలు పెట్టి నువ్వు ప్రమాణం చేయి అలా దేవుని పటం పెడతారు నీ ముంగట పెట్టి, దాన్ని షేజాప్ అంటారు. మీరు షేజాపాలి మంచిగా, షేజాపి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రమాణం చేయమంటే చేయాలి. మనసులో ఏమనుకోవాలి? తుప్పాలు అనుకోవాలి. అప్పుడు ప్రమాణం లేదు, ఇమానం లేదు, ఏం ఫరక్ పడది. మంచిగా మోసాన్ని మోసంతోనే జయించాలి. ఇక్కడ ఉన్న మోసగాడు ఎమ్మెల్యే కేసీఆర్ కే మోసం చేసిండు. ఆయనకు మీరు మోసం చేస్తే దేవుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. అల్లా ఆప్కో ఆశీర్వాద్ దేగా. ఆయనకు బక్కా మోసం చేయాలి. 1000 రూపాయలు ఇస్తే 2,000 ఇయ్యని తీసుకోవాలి, 2,000 ఇస్తే 4,000 ఇయ్యని తీసుకోవాలి. కానీ ఓటు ఎవరికి వేయాలి? మంచి చేసిన కేసీఆర్ సార్కి వేయాలి, కారుకి వేయాలి. మళ్ళా గరీబుల సర్కారు తెచ్చుకోవాలి. అది హిందువులైనా ముస్లింలైనా కేసీఆర్ అందరినీ 2 కళ్ళలాగా చూసుకున్నాడు. केसीआर साहब ऐसे लीडर है जो मजहब के नाम पे कभी सियासत नहीं करे। हमारे मुसलमान भाइयों से बहनों से मेरी गुजारिश है, कभी मखदूम महीउद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलेते चलो, सारे जमाने को साथ लेके चलो। केसीआर ऐसे लीडर है जो हर किसी को साथ लेके गए। आपके बच्चों की आला से आला तालीम के वास्ते टिमरी स्कूल लगाए केसीआर साहब, खवातीनों के वास्ते 97 स्कूल और हमारे
नौजवान बच्चों के वास्ते 104 स्कूल, कुल मिला के 208 स्कूल आपके बच्चों के वास्ते उन्होंने लगाए। उनमें करीब करीब हमारे बच्चे 1,60,000 बच्चे पढ़ते थे। आज क्या हालत है उन गुरुकुल स्कूलों की, टिमरी स्कूलों की? वहां पे आज ठीक से पानी भी और ठीक से आज खाना भी नहीं दिया जा रहा है कांग्रेस की हुकूमत में। मैं आपको याद दिलाना चाहता हूं, केसीआर साहब ने आपके बच्चों के वास्ते, आपके रीत और रिवाज को इज्जत देने के वास्ते रमजान के दौरान आपको रमजान तोहफा दिया। आज ना रमजान तोहफा है, ना आपकी इज्जत की जाती है इस हुकूमत में। और ये ऐसी हुकूमत है, मिली जुली सरकार है, जॉइंट वेंचर गवर्नमेंट है कांग्रेस और बीजेपी की। आप देखिए ऊपर राहुल बाबा है, राहुल बाबा क्या बोलते? चौकीदार चोर है बोलते। कौन है चौकीदार? मैंने बोल रहा हूं राहुल बाबा बोलते चौकीदार चोर है। रेवंत बाबा क्या बोल रहे? फिर रेवंत बाबा बोल रहे नहीं, चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है। आप इस वास्ते बोल रहा हूं, याद करो, गौर करो, ये मिली जुली सरकार जो कांग्रेस और बीजेपी मिलके बीआरएस को खत्म करने की साजिश, केसीआर साहब की आवाज को दबाने की कोशिश जो ये लोग कर रहे हैं, हम इनसे तो नहीं डरेंगे, इनके बाप से भी नहीं डरेंगे। पर एक बात पक्का है, जब तक रहेंगे तब तक सेक्युलर ही रहेंगे, आपके साथ रहेंगे। इसलिए मैं कहता हूं भाइयों बहनों, ये जुल्म की जो सरकार है, ये लोग जो वादे पे वादे करके 420 वादे करके हर अवाम में हर तबके के साथ जो धोखा देने वाली सरकार है, इनको सबक सिखाने का जबरदस्त मौका आज आपको मिला। क्योंकि अगर आज छूट गए फिर 3 साल तक नहीं मिलेंगे। पूछिए पोचारम श्रीनिवास रेड्डी से, क्यों गए कांग्रेस में? आपको जिताए थे टीआरएस में, आप कई को गए कांग्रेस में? पूछिए। आपको वोट दिए थे, तब एक जमाने में उन्होंने साइकिल पे थे, बूढ़े हो गए, गाड़ी में आके बैठ गए, कार में आके बैठ गए, फिर अभी क्या हुआ नहीं मालूम, जाके हाथ में फंस गए। इस वास्ते पूछिए उनसे, क्यों गए भाई? क्या मजबूरी थी आपकी? क्या लाचारी थी? क्या बीमारी है? क्यों गए? पूछिए। गद्दारों को, मौका फरस लीडरों को अच्छे से अच्छे सबक सिखाने का जबरदस्त मौका आपको 11 तारीख अल्लाह ने दिया। अच्छे से अच्छे तादाद से कार के निशान पे वोट देके जबरदस्त हमारे बांसवाड़ा काउंसिल में हमारे उम्मीदवारों को, हमारे कैंडिडेटों को जिता लीजिए। ये నాకు వచ్చేటప్పుడు ఆఖరికి నాకు ఇంకొక విషయం కూడా అక్కడ పక్కన కాందార్లో ఒక పెద్ద మనిషి చెప్పిండు. ఏమని చెప్పిండంటే, మీరు కారు గుర్తు దిక్కు కాకుండా 11 తారీఖు నాడు ఇంకే గుర్తు చూసినా కళ్ళు పోతాయట, మళ్ళా నన్ను అడగకుర్రి, మళ్ళా నన్ను అనొద్దు, అన్నా నువ్వు వచ్చినావు చెప్పిపోలే మళ్ళా అనకుర్రి, కళ్ళు పోతాయి. అందుకే చేయి గుర్తు చేయిచ్చే పార్టీ, పువ్వు గుర్తు చెవుల పువ్వు పెట్టే పార్టీ, కారు మంచిగా మిమ్మల్ని కూర్చోబెట్టుకుని రైమని గరీబోళ్ళని తీసుకుపోయే పార్టీ. ఏ గుర్తు కేయాలి ఓటు? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసే వాళ్ళని పిడికిల్లా ఓటరు, పిడికిలి 2 పిడికిళ్ళు. अरे क्या रे तुम लोग नहीं वोट देते? 2 పిడికిల్లా ఓటరు, दोनों मुट्ठी उठाओ, दोनों मुट्ठी. अरे అక్కడ ఉన్న వాళ్ళు మామూలు కాదు, ఆ షాప్ లో स्टार जनरल स्टोर 2 పిడికిళ్ళు. पीछे हमारे जितने बहने बुरखा वाली हमारे खवातीन वहां पे पीछे. अरे अन्ना इकड़ा टोपी भाई साहब, मैं देख रहा हूं आपको भी. కారు గుర్తుకే లగాయించి చెప్పారా పోచారం కినవాడ కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కారు గుర్తుకే. నేను పోయిరా ఉన్నాయిగా, మంచిగా చూసుకొని అందరు 11 తారీఖు. అగో ఆయన కండువా లేకుండా ప్రచారం చేస్తున్నట్టు సపడే పోయి కండువా వేసిరాండి. స్పీకర్ గారికి చెప్తుండు పోచారం గారు, ఇప్పుడు ఆగురాబాయి నీకు దండం పెడతా, అరే ఆగురాబాయి. ఇప్పుడు స్పీకర్ సాబ్ దగ్గర చెప్పుకున్నాడు ఈయన పోయి పోచారం. మేము పోయి పిటిషన్ ఇచ్చినాం, ఈయన కాంగ్రెస్ లో వచ్చిండు, బీఆర్ఎస్ లో గెలిచిండు, బాన్స్వాడలు బీఆర్ఎస్ లో గెలిపించారు కారు గుర్తు మీద, పోయి కాంగ్రెస్ లో వచ్చిండు అంటే స్పీకర్ గారి దగ్గర ఏం చెప్పుకుంటూ తెలుసా పోచారం? నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పుకున్నాడు. మరి ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంటే ఇలా నా పక్కకు ఉండాలనా లేదా? యాడున్నాడు మరి? కండువ లేకుండా ప్రచారం చేసుకుంటుండట. అయితే స్పీకర్ ముంగట మేము అడిగినావు, మరి నువ్వు మా పార్టీ ఆఫీస్కి వస్తలేవు, పార్టీ పనులకు వస్తలేవు, ఇంకోటి అసెంబ్లీలో కూర్చున్నాడు కూడా కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చుంటున్నావు, ఎందుకు కూర్చుంటున్నావు అంటే ఏం చెప్పింది తెలుసా పెద్ద మనిషి? కూర్చోవసుకుంటాను తలకగా అయితే దగ్గర పోతున్నా. గంత పరిస్థితి వచ్చింది అలా పెద్ద మనిషి. ఇంత పెద్ద మనిషి, గిన్ని పదవులు, అంత మంచిగా బతికితివి, ఇలా గింత దిగజారిపోతివి. అందుకే నేను అంటున్నా, ఈ బతికే బదులు సపరేట్గా బండ కట్టుకొని బాయిల దుంపితే లొలివిక్తుంది. బాన్స్వాడకి ఎలక్షన్ ఉంటుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను అడుగుతున్నా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నిజంగానే రేవంత్ రెడ్డి పొడిచి పీకి పందిరేస్తే
దమ్ముంటే రాజీనామా చేయి, బాన్స్వాడ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు కరెక్ట్, కేసీఆర్ రేవంత్ రెడ్డి. బాన్స్వాడ ప్రజలు డిసైడ్ చేస్తారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. రేషముంటే దమ్ముంటే రేషముంటే రాజీనామా చేసి బాన్స్వాడ రా, చూసుకుందాం. జై తెలంగాణ. थैंक यू, अंदर की थैंक यू. मैं आके फिर आपको, आप 11 तारीख जिताए तो मैं फिर जुलूस में आता हूँ, ठीक है ना? थैंक यू, शुक्रिया आपका, थैंक यू. जय तेलंगाना. बराबर इప్పటి నుంచి ఎవరైనా